హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో ఈ 4 ప్రధాన వార్తాపత్రికలు. ఈ పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలను ఒక 30-35 నిమిషాల పాటు నేను అనలైజ్ చేస్తాను. మీ అందరికీ తెలుసు. సో ప్రతిరోజు కూడా ఒక 10-15% కొత్త వ్యూయర్స్ వస్తున్నారు. సో అంటే ప్రతిరోజు ఖచ్చితంగా కొత్త వ్యూయర్స్ వస్తారు. ఆ 10-15% వచ్చే కొత్త వ్యూయర్స్ 25-30% అవ్వాలి. అలా అయినప్పుడే మన వీడియో మ్యాక్సిమం ఎక్కువ రీచ్ ఉన్నట్టు అండ్ సక్సెస్ అయినట్టు. యూట్యూబ్ సక్సెస్ ఫార్ములా అదే. ప్రతి వీడియోకి కొత్త వ్యూయర్స్ రావాలి. ఆ కొత్త వ్యూయర్స్ ఎక్కువ మంది రావాలి. అలా మొదట్లో మనకు వచ్చేవాళ్ళు అంటే ఇప్పుడు కాస్త పొలిటికల్ అన్సీజన్ అవ్వడం, ప్లస్ ఎప్పుడైనా సరే యూట్యూబ్లో ఉండే చాలామందికి స్పైసీ మసాలా వార్తలు కావాలి, గాసిప్స్ కావాలి, ప్లస్ సెన్సేషన్స్ కావాలి, సంచలనాలు కావాలి, ఏదో ఒక పెద్ద అగాధం లాంటిది కావాలి. అలాంటివి ఇప్పుడు లేవు కాబట్టి, చప్పగా ఉంది కాబట్టి రాజకీయం, రాష్ట్రం. సో అందుకే తగ్గుతాయి, వ్యూస్ తగ్గుతాయి. కానీ మీ అందరూ లైక్ చేస్తే బెటర్ అనమాట. లైక్ చేస్తే కాస్త నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. ఇక ఒక నక్క పులి వాతలు పెట్టుకొని తిరిగింది, రాష్ట్రం మొత్తం తిరిగింది. అలా తిరిగే క్రమంలో జనం నమ్మారు ఇది నిజంగానే పులి అని. అధికారం ఇచ్చారు. మధ్యలో వర్షం పడింది. ఆ నక్క మీద ఉన్న పులి వాతలన్నీ కూడా పోయి ఒరిజినల్ స్వరూపం బయటకు వచ్చింది. దాంతో జనం తరిమి కొట్టారు. అయిపోయింది. ఆ నక్కకు బుద్ధి రావాలి కదా. మళ్ళీ ఖచ్చితంగా అటువంటి వేషం వేయకూడదు. అరే జనం ఎక్కడికి వెళ్తే మళ్ళీ తంతారు, నా ఒరిజినాలిటీ ఏంటో జనాలకు తెలుసు అని. కానీ మళ్ళీ అదే నక్క అదే పులి వేషం వేసుకొని అదే జనంలోకి వస్తుంది అంటే ఈసారి జనం నమ్ముతారా? గుర్తుపెట్టాలిగా, అప్రమత్తంగా ఉండాలిగా. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆ పరీక్ష రాబోతోంది. సో ఇది కంటెంట్కి సంబంధం లేని ఒక చిన్న ఉదాహరణ, ఒక చిన్న కథ. ఇప్పుడు న్యూస్ పేపర్స్లో వచ్చిన వార్తల జోలికి వెళ్దాం. వైకాపా అధికారంలోకి వస్తే అమరావతి నుంచే పాలన, జగన్ పాలన, విశాఖపట్నం వెళ్లరు. పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి అంట. అబ్బో, చూడండి, నమ్ముతారో లేదో ఎవరిష్టం వాళ్ళది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతి నుంచే జగన్ పరిపాలిస్తారని చెప్పారు. కరెక్ట్గా ఏడాదిన్నర అవల ఓడిపోయి ఏడాదిన్నర కిందట వీళ్ళ అధికారిక సాక్షి ఛానల్లో డిబేట్లు, జూన్ 4 రిజల్ట్, జూన్ 9 ప్రమాణ స్వీకారం. ఆ రాజమందిరం కట్టుకున్నారు. విశాఖపట్నం ఒడ్డున, సముద్రపు ఒడ్డున, బీచ్లో ఋషికొండ రాజమందిరం రాజ్భవన్లా కట్టుకున్నారు, పెద్ద భవనం. అందులో ఉండడానికి ఏర్పాట్లు, ప్రమాణ స్వీకారం అక్కడే చేస్తారంట, అక్కడి నుంచే పరిపాలిస్తారంట. నానా యాగి, నానా హడావిడి చేశారు. 3 రాజధానులు అన్నారు. ఉన్న భూములు ఇచ్చిన రైతుల్ని అవమానించారు, హేళన చేశారు, కేసులు పెట్టారు, కొట్టారు, నానా మాటలు అన్నారు, అనకూడని మాటలు అన్నారు, అది శ్మశానం అన్నారు. అన్నీ 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి అన్ని మాటలు, చెయ్యకూడని పనులన్నీ చేసి, అనకూడని మాటలన్నీ అని చివరికి ఇప్పుడు మళ్ళీ అమరావతి నుంచే జగన్ పాలన, విశాఖపట్నం వెళ్లరు. పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఇంకా మ్యాటర్ చదవక్కర్లా, తెలుసు కదా. 2019 వరకు కూడా జగన్కు 3 రాజధానుల ఆలోచన లేదు. వచ్చి ఉంటే అప్పుడే చెప్పేవారు. రాజధాని నిర్మాణానికి ఎక్కువ ఎకరాలు అవసరమని, అది ప్రభుత్వ భూమి అయితే బాగుంటుందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలోనూ చెప్పారు. అందుకే ఆయన ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. మీరందరూ తాడేపల్లి ప్యాలెస్ అంటున్నారు. జగన్ సీఎం అయ్యాక అమరావతిలో పునాదులు వేస్తే ఎక్కడికి పోతుందో తెలియని పరిస్థితి ఉంది. రాజధాని అభివృద్ధికి 1,00,000 కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వం అంత భరించలేదని జగన్ 3 రాజధానులు ఆలోచన చేశారు. వాటిలో అమరావతి కూడా ఒకటి. విశాఖపట్నం నుంచి పాలించాలనేది ఎన్నికల ముందు జగన్ అనుకున్నారు, అది కుదరలేదు. తాను మళ్ళీ సీఎం అయితే అమరావతి నుంచే పాలిస్తానని ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశంలో జగనే స్వయంగా చెప్పారు. గుంటూరు, విజయవాడ మధ్య అభివృద్ధి చేస్తే చాలు, మచిలీపట్నాన్ని కూడా కలిపితే మెగా సిటీగా అభివృద్ధి అయ్యేది. చంద్రబాబు రాజధానిపై ఖర్చు పెట్టకుండా కేంద్రం నుంచి గ్రాంట్స్ తెచ్చి ఎన్ని అద్భుత నగరాలు కట్టుకున్నా మాకు పర్లేదు, ఇష్టారాజ్యంగా కేసులు పెడుతున్నారు. అవన్నీ కాంక్లేవ్లో చెప్పారనమాట. నమ్ముతారు. ఒకసారే మోసపోతారు అనుకుంటున్నా జనం అయితే, మనుషులైతే ఒకసారే మోసపోతారు. మళ్ళీ ఇందాక కథకి దీనికి సంబంధం ఉందనుకున్నారు, సంబంధం లేదండో. ఇక ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ గారు నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోదీ, సిజేఐ జస్టిస్ గవాయ్, కేంద్ర మంత్రులు హాజరయ్యారు.
వివిధ రాష్ట్రాల గవర్నర్లు, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. నిన్న ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ఎన్డీఏ పాలిత ముఖ్య నేతలు, ముఖ్యమంత్రులు చాలామంది వెళ్ళారు. డ్రైవర్లే డైరెక్టర్లు, బంధువులే బినామీలు. 8 డొల్ల కంపెనీలు, 16 మంది బినామీలు. మద్యం ముడుపుల సొత్తును వైట్లోకి మార్చేందుకు చెవిరెడ్డి ఎత్తుగడ. తిరుచానూరులో 35 నుంచి 36 కోట్ల విలువైన భూమి 2.93 కోట్లకే సొంతం. విక్రయదారుకు 24 లక్షలు, మిగతా సొమ్ము బినామీ సంస్థల్లోకి. సిట్ దర్యాప్తులో వెలుగులోకి. ఓహో, డ్రైవర్ పేరిట ఒక కంపెనీ, పిఏ యజమానిగా ఇంకొకటి, ప్రధాన అనుచరులు, సమీప బంధువులు డైరెక్టర్లుగా మరొకటి. ఇలా ఒకటో రెండో కాదు, ఏకంగా 8 సంస్థలను రిజిస్టర్ చేయించారు. ఒక్కదానిలో 2 చొప్పున మొత్తం 16 మంది బినామీలను డైరెక్టర్గా పెట్టి డొల్ల కంపెనీలు సృష్టించారు. ఇవన్నీ ఒకేసారి ఒకే చిరునామాతో ఏర్పాటయ్యాయి. మద్యం ముడుపుల ద్వారా కొల్లగొట్టిన నల్లధనాన్ని తెలుపుగా మార్చుకునేందుకు వైకాపా నేత, మద్యం కుంభకోణం కేసు కీలక నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుసరించిన నేర విధానం ఇది. భూమిని తక్కువ రేటుకు కొనేసి, ఎక్కువ రేటు విలువైన భూమిని తక్కువ రేటుకు కొనేసి, దాంతో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి ఎక్కువ డబ్బులు లాభాలు వచ్చాయని చెప్పి చూపించి వైట్గా మార్చుకొని, ఏం చేశారండి, ఏం బ్రెయిన్ అండి. ఇదిగో ఈయన ఏం చెప్తారంటే పదే పదే కోర్టులో కానీ కోర్టు బయట కానీ, నేనేమి మద్యం వ్యాపారం చేయను, నాకేమీ మద్యంతో సంబంధం లేదు, మా కుటుంబమే మద్యం వలన పోయింది అని పదే పదే పాపం చెప్తూ ఉంటారు. ఇదిగో చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాను. ఏసీబీ కోర్టుకు హాజరైన సందర్భంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆవేదన. లోకేష్ సవాలుకు సిద్ధం. ఏ ఆలయంలో అయినా ప్రమాణం చేస్తా. ఎన్నో ఏళ్లుగా వేద పాఠశాల నడుపుతున్నా. మద్యం వల్ల తండ్రి తమ్ముడిని కోల్పోయా. తప్పు చేయకపోయినా కూడా నన్ను వేధిస్తున్నారు. మద్యంపై అక్రమ కేసులో రిమాండ్ 18వ తేదీకి పొడిగింపు. చూడండి, ఒకవైపు ఆయన అక్రమాల చిట్ట, ఆయన పాపాల పుట్ట బయటకు వస్తోంది, కదులుతోంది. ఆయన ఏ విధంగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ నడిపారు, ఎంత కొల్లగొట్టారు, ఏ సంస్థలు సృష్టించారు, ఆ సంస్థల ద్వారా లావాదేవీలు ఏం జరిగాయి, ఇవన్నీ ఆధారాలతో సహా బయటకు వస్తుంటే ఆయన మాత్రం నేనేం చేయలేదు, నాకేం తెలియదు, మద్యం వలన నా కుటుంబాన్ని కోల్పోయాను, నా తండ్రిని కోల్పోయా, తమ్ముడిని కోల్పోయాను కథలు చెప్తున్నాను అనమాట. సో నమ్మే వాళ్ళని నమ్ముతారులే, ఎవరి కోసం, కొంతమంది కోసం ఆ కథలు ఉంటాయి, రెడీగా కాసు కూర్చుంటాయి. సో అది చెవిరెడ్డి గారికి సంబంధించి. ఇక వినాయక నిమజ్జనోత్సవంలో భక్తులపైకి ట్రక్ దూసుకెళ్లడంతో 8 మంది మృతి చెందగా 22 మందికి గాయాలయ్యాయి. కర్ణాటకలోని హాసన జిల్లా హోళే నరసీపుర తాలూకా మొసలే హోసప్ప హಳ್ಳಿలో శుక్రవారం రాత్రి 8:45 గంటలకు ఈ దుర్ఘటన జరిగిందంటండి. వినాయక నిమజ్జనాల సందర్భంలో ఏంటో మరి ఈ సంవత్సరం ఈ ప్రమాదాలు, కొట్లాట్లు, గొడవలు ఎక్కువైపోయాయి. ఇక నేపాల్ తాత్కాలిక ప్రధానిగా జస్టిస్ సుశీలా కార్కే, తొలిసారి మహిళ నేతృత్వం. 17 ఏళ్ల ప్రజాస్వామ్య నేపాల్లో 30 మంది ప్రధానమంత్రులు మారితే తొలిసారి ఫస్ట్ టైం ఒక మహిళ ప్రధానమంత్రి అయ్యారు. విశ్రాంత చీఫ్ జస్టిస్ చేతికి పగ్గాలు. ఆమె బెనారస్ హిందూ యూనివర్సిటీ పట్టభద్రురాలు. ఒప్పందం మేరకు పార్లమెంటు రద్దు. 2026 మార్చి 21న తాజా ఎన్నికలు. నేపాల్ తాత్కాలిక ప్రభుత్వానికి విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కార్కే నేతృత్వం వహించనున్నారు. ప్రధానిగా ఆమెను నియమిస్తున్నట్టు అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. రాత్రి 9:30 గంటలకు ఆమె ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు. మహిళలు ఎవరూ ఇంతవరకు నేపాల్కు ప్రధానిగా లేరు. ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం, వర్షాలు పడుతున్నాయి. ప్రాజెక్టులపై పక్కాగా ముందుకు. ఉత్తరాంధ్రలో 1368 కోట్లతో 9 సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా నిర్ణయం. కరువు సీమ కోసం వెలుగొండకు ప్రాధాన్యం. గాలేరు నగరి 2వ దశపైన సృష్టి. ఎప్పుడో ఈ వెలుగొండ ఎప్పుడు అవ్వాల్సింది, ఈ మాటలు చెప్తున్నారు. వెలుగొండ ఎప్పుడుదండి? 1996లో శంకుస్థాపన చేశారు. 2014 నుంచి 19 వరకు చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఇక మరో ఊరు వేలేరు. దాతృత్వంలో అమ్మ తీరు. గ్రామ అవసరాల కోసం గ్రామస్తుల ఉదారత. కోట్ల విలువైన భూములు, సొత్తు విరాళం. సొంతూరు బాగు కోసం వేలేరు వాసుల దాతృత్వ పథం స్ఫూర్తిదాయకం. కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో ఉన్న ఈ గ్రామ జనాభా సుమారు 5,000. వ్యవసాయం ఆధారంగా జీవనం సాగించేవారే ఎక్కువ. తమ అవసరాలను తామే తీర్చుకునేందుకు గ్రామవాసులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. 1989లో జవహర్ నవోదయ విద్యాలయం మొదలుకొని ఎలాంటి ప్రజోపయోగ భవనమైన దాతల వల్లే సాకారమైంది. పంచాయతీ కార్యాలయం, సహకార సంఘం భవనం, ఆరోగ్య ఉప కేంద్రం, పాల కేంద్రం, పాఠశాలలు,
బస్ షెల్టర్, సచివాలయం, ఆరోగ్య కేంద్రం, రైతు సేవా కేంద్రం, డిజిటల్ గ్రంథాలయ భవనం ఇలా అన్నీ సమకూరాయి. సో గ్రామస్తులు దాతృత్వంతో భూమి ఇస్తారు, అక్కడ ప్రభుత్వ భవనాలు ఏర్పాటు అవుతాయన్నమాట. చాలా మంచిది, అందుకే మంచి వార్త రాశారు ఈనాడులో బ్యానర్ వార్త. ఇక 14-15 తేదీల్లో జాతీయ మహిళా సాధికార సదస్సు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు ప్రముఖులు రాక. తిరుపతిలో ఈ నెల 14-15 తేదీల్లో జరిగే చట్టసభల మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సుకు విజయవంతం చేయాలని ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్. ఓకే, 50 లక్షల టన్నుల ధాన్యం కొంటారంటండి ఈ ఖరీఫ్కి. గతసారి కంటే 3,570 కోట్ల అదనంగా వెచ్చిస్తారంట. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు చెప్పారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్లో 50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ప్రకటించారు. గత ఏడాది రైతుల నుంచి 35.94 లక్షల టన్నుల ధాన్యం కొని 8,282 కోట్లు 24 గంటల్లోనే చెల్లించామని గుర్తు చేశారు. ఈ ఏడాది అదనంగా మరో 3,570 కోట్లతో 15 లక్షల టన్నులు వరి సేకరిస్తారంట. సో లాస్ట్ ఇయర్ కంటే ఈ ఏడాది మరో 30% వరి అదనంగా కొంటామని చెప్పి మంత్రి గారు చెప్పారు. ఇక ఛత్తీస్గఢ్లో మరో ఎదుర్కోల్పై 2 మావోయిస్టుల మృతి. ఇక జాతీయ రహదారుణం కంచికచర్ల నందగాం మధ్య నరకయాతన, అసంపూర్తి బైపాస్ పనులతో అవస్థలు, గుంతలమయంగా NH65. ఇదేదో మారుమూల రోడ్డు అనుకుంటే పొరపాటే. రాష్ట్రంలోని ప్రధాన జాతీయ రహదారుల్లో ఒకటైన NH65 నిత్యం వేల మంది ప్రయాణించే ఈ రోడ్డు కంచికచర్ల నందిగాం మధ్య అత్యంత దారుణంగా మారింది. కనీసం విద్యుత్ దీపాలు కూడా లేవు. చీకటి పడితే అవస్థ, వర్షం పడితే గుంతలు ఎక్కడో తెలియక ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వెళ్లాల్సిందే. విజయవాడ హైదరాబాద్ మధ్య నందిగాం దగ్గరలో ఇది, అక్కడ బ్రిడ్జి ఒకటి నిర్మాణంలో ఉంది. ఆ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వలేదు కాబట్టి సైడ్ అప్రోచ్ రోడ్డు, ఇది సర్వీస్ రోడ్డు ఇలా ఉందన్నమాట. అది ఎప్పుడు వెళ్ళినా అక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో దాన్ని రాశారు ఈనాడులో. ఇక రాజధాని 33,000 ఎకరాలే అంటే అదో మున్సిపాలిటీయే. రైతులకు ఇబ్బంది రానీయం, భూముల విలువ తగ్గనీయం, 50,000 కోట్లతో చేపట్టిన పనులన్నీ 3 ఏళ్లలో పూర్తి చేస్తాం. ప్రైవేటు మీడియా సంస్థ కాంక్లేవ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు. నిన్న వేటు న్యూస్ వాళ్ళు విజయవాడలో ఒక కాంక్లేవ్ నిర్వహించారు. ఆ కాంక్లేవ్లో సీఎం చంద్రబాబు గారినేమో కందుల రమేష్ గారు ఇంటర్వ్యూ చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారినేమో ఆయన జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఎవరో ఉన్నారు కదా, ఆయన ఇంటర్వ్యూ చేశాడు. అంటే ఆయనకేమో వైసీపీ ఫేవర్ జర్నలిస్టు, ఈయనకేమో టీడీపీ ఫేవర్ జర్నలిస్టుల చేత ఇంటర్వ్యూలు చేయించారనమాట. సో అందులో రాజధాని అమరావతి అభివృద్ధికి 33,000 ఎకరాలకే పరిమితం చేస్తే అది ఉత్తమ మున్సిపాలిటీగానే మిగులుతుందని, మహానగరం కావాలంటే విస్తరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తనపై నమ్మకంతో తొలుత భూములు ఇచ్చిన రైతులకు ఇబ్బంది రానియబోమని, వారి భూముల విలువ తగ్గనియబోమని స్పష్టం చేశారు. సో ఇది రాజధానికి సంబంధించి రకరకాల అంశాలను మాట్లాడారు. ఇక్కడ ఇంటర్వ్యూల్లో ఏంటంటే సాధారణంగా క్రాష్ క్వశ్చన్లు ఉండవు. ఒక క్వశ్చన్ అడుగుతారు, దానికి వాళ్ళు ఆన్సర్ చెప్తారు. దానికి సంబంధించి ఇంకా క్రాష్ క్వశ్చన్లు లెంతీ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఈయన బనకచర్ల గురించి ఒక క్వశ్చన్ అడిగారు. 80,000 కోట్లతో బనకచర్ల ప్రాజెక్ట్ అవసరమా, ఆలోచన సాగుతుందా అని అడిగారు. దానికి చంద్రబాబు గారు ఒకటి చెప్పారు, అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అన్నారు. చంద్రబాబు గారు సమాధానం చెప్పారు. సో ఇక్కడ రాయలసీమలో ఆల్రెడీ కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి కదా, ఆ ప్రాజెక్టులను పూర్తి చేస్తే అక్కడ ఒక 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుద్ది కదా అని ఏబి వెంకటేశ్వరరావు గారు తీసుకొచ్చిన వాదన మంచి వాదన. అండ్ ఆంధ్రజ్యోతిలో కూడా గతంలో రాశారు, జస్ట్ ఒక 40,000 కోట్లు ఖర్చు చేస్తే 4,000 కోట్లు ఖర్చు చేస్తే రాయలసీమలో దాదాపుగా 5 ప్రాజెక్టులు పూర్తవుతాయి, సుమారుగా 10 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు అందుద్ది. సో ఇది వదిలేసి ఎక్కడో ఉన్న బనకచర్ల మీద పడుతున్నారని చెప్పి ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు. సో అటువంటివి కీలకమైన అంశాలు, వాటిని కూడా ఇందులో అడిగితే బాగుండేది. కాబట్టి ఇవన్నీ ముందుగానే మాట్లాడుకొని చేస్తారులే. తర్వాత తీర్మారని చివరెడ్డి పెద్ద పెద్ద కేకలు, శాపనార్థాలు. ఇక వైద్య కళాశాల కాంట్రాక్టుల రద్దు జగన్ వల్ల కాదు, మంత్రి సత్యకుమార్. రాష్ట్రంలో వైద్య కళాశాలలో అభివృద్ధి పనుల కాంట్రాక్టులను రద్దు చేయడం జగన్ వల్ల కాదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇక శిలాఫలకాలు వేసి బోర్డులు పెడితేనే వైద్య కళాశాలలు కట్టినట్టేనా? వేల మంది పేద విద్యార్థులను వైద్య విద్య దూరం చేసిన జగన్. హోంమంత్రి వంగలపూడి అనిత ధ్వజన్. శిలాఫలకాలు వేసి బోర్డులు పెడితే వైద్య కళాశాలలు కట్టినట్టేనా అని వైకాపా అధినేత జగన్ను హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశ్నించారు. 17 వైద్య కళాశాలని సకాలంలో పూర్తి చేయకుండా పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేశారని మండిపడ్డారు. ఇక వైకాపా మద్యం ముఠాకు రిమాండ్ పొడిగింపు. తురకపాలెంలో 4%
మొలియాయిడోసిస్ కేసుల మొలియాయిడోసిస్ వైద్యారోగ్య శాఖ సమీక్షలో వెల్లడి మరణాల గుర్తింపులో వైఫల్యంపై మంత్రి సత్యకుమార్ ఆగ్రహం. గుంటూరు జిల్లా తురకపాలెంలో 109 మంది జ్వరపీడితులు రక్త నమూనాలు పరీక్షిస్తే 4గురిలో మొలియాయిడోసిస్ వ్యాధి ఉన్నట్టు గుర్తించామని వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. 4687 అంగన్వాడీ సహాయకుల నియామకానికి పచ్చజెండా. ఉపాధిల అక్రమాలకు చెక్, శ్రామికులే ఈకేవైసీ సేకరణ. శ్రీవారిని దర్శించుకున్న నిర్మలా సీతారామన్. తెలుగు సినిమాకు మరింత మంది ప్రతిభావంతులు కావాలి. ఏపీలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఏర్పాటుపై సీఎంతో మాట్లాడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తెలుగు సినిమా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి చేరుతుందన్న తరుణంలో దానికి అవసరమైన విధంగా మరింత ప్రతిభావంతులను తయారు చేసుకోవాల్సి ఉందని ఏపీ ఉప ముఖ్యమంత్రి. ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా దేశం నలుమూలల నుంచి ప్రతిభావంతులను వెలికి తీస్తున్నట్టుగానే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని ప్రతిభావంతులను వెలికి తీయడానికి ఏపీలోనూ దీని క్యాంపస్ ఏర్పాటు చేయాలని ఆయన ఆకాంక్షించారంట. సో నిన్న పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళారు ఉపరాష్ట్రపతి గారి ప్రమాణ స్వీకారానికి. ఆ సందర్భంగా ఇక్కడికి కూడా వెళ్ళారనమాట. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకు కూడా వెళ్ళారు. ఇక సునీల్ రెడ్డి కంపెనీల్లో కొనసాగిన సోదాలు, సంగారెడ్డిలో తనిఖీలు చేసిన సిట్. హైదరాబాద్ చుట్టూ 3 భారీ రైల్వే టెర్మినల్లో ఔటర్కు రీజనల్ రింగ్ రోడ్డుకు మధ్యలో నిర్మాణాలు, దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు. సాయం చేయండి అంటూ వైకాపా కార్యకర్త పోస్టు సానుకూలంగా స్పందించిన లోకేష్. వైసీపీ కార్యకర్త ఒక ఆయన వైసీపీ ఫేవర్ పేజీలు నడుపుతూ మంత్రి లోకేష్ గారికి ట్వీట్ చేశాడు. ఎక్స్లో పోస్ట్ చేశాడు ఆయన్ను ట్యాగ్ చేస్తూ సాయం చేయమని. ఆయన కూడా ఇమీడియట్గా స్పందించారు. పర్యాటకంలో తిరుపతికి మహత్స్ తీసుకొస్తాం, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. సరే, ఇది కాసేపు పక్కన పెట్టి సాక్షికి వెళ్దాం. ఈనాడుని 2700 కోట్ల స్థలంపై గురి, క్యాంపు భరతం పట్టేస్తా. కర్నూలు బీసీ క్యాంపు క్వార్టర్స్పై 2 కీలక ప్రజాప్రతినిధుల కన్ను. మినీ స్టేడియం, మినీ క్రికెట్ స్టేడియం లీజు పేరుతో అత్యంత ఖరీదైన స్థలాన్ని కాజేసే కుట్ర అని సాక్షిలో బ్యానర్లో రాశారు. ఇందులో క్యాంపు భరతం అనేది ప్రత్యేకంగా చూపించారు అంటే మేబీ టీజీ భరత్ గారి గురించి, మంత్రి గారి గురించి రాసినట్టున్నారు. సో 70 ఏళ్ల కిందట నిర్మించిన క్వార్టర్లు కూల్చేయాలని కూటమి సర్కార్ ఆదేశాలు. క్వార్టర్లను ఖాళీ చేయాలని ఉద్యోగులు, ఇతరులకు నోటీసులు. నీళ్లు, విద్యుత్ సరఫరా నిలిపివేసిన అధికారులు. 100 ఏళ్ల నాటి భారీ వృక్షాలతో సహా చిన్నపాటి అరణ్యాన్ని తలపించేలా బీసీ క్యాంపులు. వాటిని నరికేస్తే ప్రాణవాయువు కోసం నగరం ఉక్కిరిబిక్కిరే. 90 ఎకరాల్లో ఉన్న ఈ భూముల విలువ ఏకంగా 2700 కోట్లు. టీడీపీ జిల్లా కార్యాలయం కోసం బీ క్యాంపులో 120 కోట్ల 2 ఎకరాల స్థలం అని. ఇదిగోండి ఈ స్థలాన్ని అంట ఇక్కడున్న ఈ బిల్డింగులు కొట్టేసి క్యాంపు, ఈ చెట్లు నరికేసి 90 ఎకరాల స్థలాన్ని ఇచ్చేస్తున్నారని రాశారండి. ఇది వాస్తవం ఏంటనేది తెలీదు, నాకైతే తెలియదు ఈ సబ్జెక్టు. నేను ఒకసారి లోకల్లో కర్నూలులో వాళ్ళని అడిగి దాని విలువ ఏంటో కొనుక్కొని ప్రత్యేకంగా, ఒకవేళ ప్రభుత్వాన్ని తప్పు ఉంటే మాత్రం కడిగి పారేద్దాం. మనం ఆ విషయంలో ఏమి వెనకడుగు వేయం. ప్రభుత్వాన్ని తప్పు ఉంటే మాత్రం కడిగి పారేస్తాం. ప్రజల కోణంలోనే మనం వెళ్దాం. ఇక ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం. తప్పుడు సాక్ష్యాలు, అసత్య ప్రచారాలు, సిట్ ద్వారా చంద్రబాబు ప్రభుత్వం కూటమి పన్నాగం. ఆధారాలు దొరుకుతుండే ఇంకా అసత్య ప్రచారాలు ఏంటండి? షెల్ కంపెనీలు ఆధారాలతో సహా దొరికిపోయారు. ఆ షెల్ కంపెనీలు ఓపెన్ చేస్తే చాలు, జుబా కార్ప్ ఓపెన్ చేసి షెల్ కంపెనీల పేర్లు కొడితే చాలు, అంతా డేటా వచ్చేస్తుంది. అందులో కంపెనీలు ఎవరెవరు, అందులో డైరెక్టర్లుగా ఎవరెవరు ఉన్నారు అని. ఇంకా అక్రమ కేసు అంటే ఆధారాలు లేవంటే అలా ఆధారాలతో సహా దొరికిపోయాక కూడా. ఇక ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచార కుతంత్రం. న్యాయవాది, వ్యాపారవేత్త నర్రెడ్డి సునీల్ రెడ్డి కార్యాలయాల్లో సోదాల పేరుతో హైడ్రామా. ఆయన తరపు న్యాయవాదులను 4 గంటల పాటు అడ్డుకున్న సిట్. తమతో పాటు బ్యాగు తీసుకెళ్లిన సిట్ అధికారులు సోదాల సమయంలో ఓ ప్రైవేట్ వాహనం రాక ఆ వాహనంలోంచి కూడా బ్యాగులు, వస్తువులు కార్యాలయంలోకి చేరవేత. ఆ బ్యాగుల్లో సామాగ్రి నుంచే తప్పుడు సాక్ష్యాలు సృష్టించే యత్నం. ప్రభుత్వ వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకు ఈ విఫలయత్నాలు అని. మరి పాపం నర్రెడ్డి సునీల్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. ఒక రకంగా ఆయన కుటుంబ సభ్యుడు లాంటి వాడు. ఆయన మీద సిట్ సోదాలు జరిగితే సాక్షిలో మరి పెద్ద వార్త రాయాలిగా ఆయనకు సపోర్టివ్గా, కాబట్టి రాశారు. ఇంకా
భూ సమీకరణకు భూములు ఇవ్వాలని వేధిస్తున్నారు. అంగీకరించకపోవడంతో సిఆర్డీఏ కమిషనర్ బెదిరించారు. భూ సమీకరణ కింద ఇవ్వని మా భూములను జీవీ ఎస్టేట్స్ అండ్ హాస్టల్ సంస్థకు కేటాయించారు. దౌర్జన్యంగా ప్రవేశించి కంచె తొలగించారు. ఏడీబీ ప్రపంచ బ్యాంకు బృందానికి మందడం రైతుల ఫిర్యాదు. రైతులంటే మేబీ ఉంటారుగా అక్కడ 100 మందిలో ఒక 95 మంది పాజిటివ్గా ఉన్నప్పటికీ ఒక 5గురు వైసీపీ వాళ్ళు ఉంటారుగా, ఆ భావజాలం ఉన్నవాళ్ళు. సో మేబీ వాళ్ళు ఫిర్యాదు చేసి ఉంటారు రైతుల ముసుగులో. అంతకుమించి రాజధాని ప్రాంతంలో ఎవరికి కూడా అంత వ్యతిరేకత లేదు. ఇక అమరావతి విస్తరణకు మరింత భూమి ఇక్కడితో ఆపేస్తే అది చిన్న మున్సిపాలిటీగానే ఉంటుంది. విమానాశ్రయం పరిశ్రమలు వస్తేనే అక్కడ భూముల విలువ పెరుగుతుంది. రాజధాని ల్యాండ్ మానిటైజేషన్ ప్రాజెక్టు ముఖ్యమంత్రి చంద్రబాబు. రెండో పేజీకి వెళ్దాం. వెళ్ళకపోతే ఎలా? కూటమి నాయకులు చేయకూడని తప్పులు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే తగిన గుణపాఠం చెబుతాం. జనసేన మూకల దాడికి గురైన కార్యకర్తలు గిరిధర్ సతీష్కు వైఎస్ జగన్ పరామర్శ. ఇది ఒక దారుణం అండి. మచిలీపట్నంలో నిజంగా కూటమి జనసేన నాయకులు వైసీపీ కార్యకర్తలను పోలీసుల దగ్గర కొట్టించి ఇబ్బంది పెట్టారు. అది కరెక్ట్ కాదు. ఇది ఒకసారి సెపరేట్గా చేస్తానులే. తర్వాత బాబు కట్టు కథకు సిట్ పిట్ట కథల జోడింపు, అబద్ధాల పునాదులతో తెరపైకి లిక్కర్ స్కామ్. వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు మండిపాటు. నారాసురాపానంపై మహిళలు కొన్నారా. ప్రకాశం జిల్లా మంచికలపాడులో బెల్ట్ షాపులపై మహిళల దాడి. నిజంగా ఇది అప్రిషియేట్ చేయాలి. ప్రతి ఊర్లో ఇలా జరగాలి. మీ ఊర్లో ఎక్కడ బెల్ట్ షాపులు ఉంటే అక్కడ నిజంగా మహిళలు వెళ్ళండి. ఎందుకంటే బెల్ట్ షాపుల వల్ల ఖచ్చితంగా ఊరికి నష్టమే తప్ప లాభం ఉండదు. డే అండ్ నైట్ అక్కడ మద్యం దొరుకుద్ది. మద్యం తాగినోడు ఊరికే ఉంటాడా? ఆ పక్కింటికో ఎదురింటికో వెళ్ళి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. సో ఊర్లలో మద్యం షాపులు బెల్ట్ షాపుల మీద ఎవరు ఊరుకోవద్దు. ఇక బాధిత కుటుంబాలపై వైఎస్ఆర్సీపీ పరామర్శ. తురకపాలెం విజయవాడలో పర్యటించిన ఆ పార్టీ నేతలు. అచ్చెన్నాయుడుకు నోరైన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. కొలిక్రాని డిగ్రీ ప్రవేశాలు నేటి వరకు ధ్రువపత్రాలు అప్లోడ్కి అవకాశం, ఆ తర్వాత పరిశీలన, సీట్ల కేటాయింపు. వారంలో 1500 కోట్ల ఆలయాల భూముల దోపిడీ. వారాహి డిక్లరేషన్తో ఆలయాలను కాపాడుతానన్న పవన్ నోరెత్తవేం. పోతిన మహేష్. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయంటారు కదా, దానికి స్పష్టమైన ఉదాహరణ ఈయన. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈయన కూడా. జోయలుకాస్ షోరూమ్ ప్రారంభం. ఎక్కడ? సాంప్రదాయం నుంచి సమకాలీన డిజైన్తో నగలను అందరం ఇచ్చాలి. శేర్లింగంపల్లి. ఓకే, ఇదేదో పెయిడ్ వార్తలో ఉందలే. మళ్ళీ మొదటి పేజీగా వద్దాం. వచ్చి నేడు మణిపూర్కు ప్రధాని మోదీ శనివారం మణిపూర్లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఇక జస్టిస్ సుశీల కర్కే. తర్వాత దేశవ్యాప్తంగా నిషేధం. బాణాసంచాపై నిషేధం విధించాల్సి వస్తే ఢిల్లీలో మాత్రమే కాకుండా దేశమంతటా అమలు చేయాలని చీఫ్ జస్టిస్ కవాయ్ అన్నారు. అమెరికాలోని డాలస్లో చంద్రమౌళి నాగమల్లయ్య అనే భారతీయుడిని ఓ హోటల్ కార్మికుడు కిరాతకంగా హత్య చేశాడంటండి. జస్ట్ మందలించినందుకు తలనరికేశాడంట. సరే, అయిపోయింది. సాక్షి అయిపోయింది. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో మరో జగన్ నాటకం, అమరావతిపై మళ్ళీ బోటకం. ఎస్, రాశారు. జనం అప్రమత్తంగా ఉండాలి. మరి ఇటువంటి నాటకాలు ఈ 5 ఏళ్లలో, ఈ 4 ఏళ్లలో ఎన్నైనా రావచ్చు. జనులారా జాగ్రత్త. అదే బోటకం, మళ్ళీ అదే మాయనాటకం. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కసి, రాష్ట్ర అభివృద్ధిపై కక్ష. ఇదే జగన్ పార్టీ విధానం. అమరావతిపై వైసీపీ మరో డ్రామాకు తెరలేపింది. 2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని ప్రకటించి అధికారంలోకి రాగానే 3 ముక్కలాట మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కొత్త పల్లవి అందుకున్నారు. శుక్రవారం విజయవాడలో ఒక ప్రైవేటు సంస్థ నిర్వహించిన కాంక్లేవ్లో ఆయన పాల్గొన్నారు. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అమరావతి పరిస్థితి ఏమిటనే ప్రశ్నకు ఇక్కడే ఉంటారు, ఎక్కడి నుంచే పాలిస్తారు అని సూటిగా చెప్పారు. తాము అధికారంలో ఉండగా విశాఖ పాలనా రాజధాని అని ఊదరగొట్టి ఉత్తరాంధ్ర సెంటిమెంట్ రాజేయాలని ప్రయత్నించిన నోటితోనే ఇప్పుడు విశాఖ వెళ్ళం, ఇక్కడే ఉంటాం అని సజ్జలు చెప్పడం గమనార్హం. సో జనం అప్రమత్తంగా ఉండాలి. ఇదిగో దీనికి నేను ఫస్ట్ చెప్పిన కథకి సంబంధం లేదండోయ్. ఇంకా ఈసారి సజ్జల మాయమాటలు సరే అదంతా అర్థమైపోయింది. మనకు అర్థమైపోయిందిగా వాళ్ళ నాటకాలు ఏంటో.
ఇక 3 ఏళ్లలో రాజధాని తొలిదశ ప్రతి పని పూర్తి చేస్తాం, ప్రధానితో ప్రారంభం చేస్తాం చంద్రబాబు. సో ఆయన నిన్న కాంక్లేవ్లో ఆయన మాట్లాడిన అంశాలు కూడా ఇచ్చారు. ఇక దోపిడీలో దోపిడీ. తిరుపతిలో చెవిరెడ్డి మార్క్ నయాదంద 36 కోట్ల విలువైన భూమి 2.93 కోట్లకే. కుమారెడ్డి కంపెనీతో పేరుతో కంపెనీ రిజిస్ట్రేషను, మద్యం సొమ్ముతో అర్చకుడు ఆస్తి కొనుగోలు, అర్చకుడు భార్యకి 24 లక్షల చెల్లింపు, మిగిలిన 2.69 కోట్లకు గాను అనుచరులకు ఆమె అప్పు ఉన్నట్టుగా నోటీస్ తయారీ, వారి పేరు డొల్ల కంపెనీలు సృష్టించి బదిలీ. వామ్మో, ఏంటండి ఇన్ని ఐడియాలా, ఇంత దారుణాలా, ఇంత దోపిడీయా? తిరిగేమో మా కుటుంబంలో వాళ్ళని నేను కోల్పోయాను, నేను మద్యం జోలికి వెళ్ళలేదని దబాయింపులా? దబాయించేవారు మనుషులు ఉంటారు, అబద్ధాలు చెప్తారు, దబాయిస్తారు, నోరేసుకొని పడిపోతారు, అటువంటి వారు మనుషులు ఉంటారు. కానీ అడ్డగోలుగా ఆధారాలతో దొరికిపోయినతో కూడా అలా చేయడం అనేది ఖచ్చితంగా ఒక ఆర్ట్. అటువంటి ఆర్టిస్టులని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. లోక్సభలోనే వారసులు ఎక్కువ. 543 మంది ఎంపీల్లో 31% మంది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల వారే. ఎస్, మరి మన రాష్ట్రంలో కూడా అంతేగా. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చూసుకుంటే రాజకీయ వారసులు ఎక్కువ. ఏపీలో 8, తెలంగాణలో 11 మంది ఎంపీలు వారసులే. జాతీయ పార్టీల్లో కాంగ్రెస్లో అత్యధికంగా వారసులు, పురుషుల కంటే మహిళల్లో అధికం. ఏడీఆర్ నివేదిక. ఏంటి ఆంధ్రప్రదేశ్లో 8 మందే వారసులా? శ్రీకాకుళం జిల్లా ఎంపీ ఆయన ఒక వారసుడు, ఎర్రన్నాయుడు గారు కుమారుడు. విజయనగరం వారసుడు కాదు. కర్నూలు భరత్ గారు వారసుడే ఒక రకంగా. వాళ్ళ తాత వాళ్ళ తండ్రికి రాజకీయ నేపథ్యం ఉంది. అండ్ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ వారసుడు కాదు, పక్కన పెట్టేయచ్చు. అరకు వారసురాలు కాదు ఆమె. తర్వాత అమలాపురం వారసుడే, బాలయోగ్ గారి కుమారుడు. సో అక్కడికే 4 వచ్చారు కదా. ఇంకా రాజమండ్రి పురంధేశ్వర్ గారు వారసురాలే. కాకినాడ వారసుడు కాదు. ఏలూరు వారసుడే, మహేష్ యాదవ్ అంటే సుధాకర్ యాదవ్ గారి కుమారుడు. విజయవాడ వారసుడు కాదు అనుకుందాం. ఇంకా గుంటూరు వారసుడు కాదు. నరసరావుపేట వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిపోయారు, రాజకీయాల్లో ఉన్నారు వాళ్ళ ఫాదరు, ఒక రకంగా వారసుడే. నరసరావుపేట తండ్రి లావు రత్తయ్య గారు. సో ఒంగోలు మాగుంట కూడా వారసుడే ఒక రకంగా, ఎందుకంటే వాళ్ళ అన్నయ్య ఎంపీగా చేసిన చోట, వాళ్ళ వదిన ఎంపీగా చేసిన చోట ఆయన ఎంపీ. సో ఇక్కడికే 8 మంది అయిపోయారు కదా. ఇంకా ముందుకెళ్ళే కొద్దీ వారసులే ఎక్కువ మంది ఉన్నారు, అయినా సరే 8 మంది అన్నారు. మేబీ ఏడీఆర్ రిపోర్ట్ అట్లా వచ్చింది. దాంట్లో వందే మనీషా, వందే భారత్ రైలు నడుపుతున్న చిరుత. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మనీషా అనే అమ్మాయి వందే భారత్ ట్రైన్లో లోకో పైలట్గా పనిచేస్తున్నారంట. హై స్పీడ్ రైలును కూడా నడిపే సామర్థ్యం ఉంది. ఎందరో యువతలకు ఆమె స్ఫూర్తిదాయకం, ఆదర్శం. సో వాళ్ళ పేద కుటుంబం ఆకలి కేకల నుంచి ఆ స్థాయికి వచ్చారని మంచి వార్త రాశారండి. తర్వాత ఈశాన్యాను వెలుగురేక, మిజోరంలో ఇంజనీరింగ్ అద్భుతం, కొండలు లోయలు గుండా రైల్వే లైన్ నిర్మాణం, రాజధాని ఐజ్వాల్కు ఇక రైళ్ల పరుగు, నేడు ప్రధాని మోదీతే బైరాబీ సాయిరంగ్ లైన్ ప్రారంభం. ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. ఎన్నో లోయల నుంచి కొండల మధ్యలో రైల్వే లైన్ ఒకటి కట్టారు, అది వెళ్తుంది. అది ఈరోజు ఓపెన్ చేయబోతున్నారు. ఇక త్వరలో భారత్కు ట్రంప్ క్వాడ్ సదస్సుకు హాజరయ్యే అవకాశం. భారత్ను చైనాకు దూరం చేయడమే లక్ష్యం. భారత్తో అమెరికా రాయబారి గోర్ వెల్లడి. జీతంతో పాటు ఎమ్మెల్యే నిధుల్లో 10% కమిషన్. బహిరంగంగా చెప్పిన కాన్పూర్ బీజేపీ ఎమ్మెల్యే. జీతంతో పాటు ఎమ్మెల్యే నిధుల్లో 10% కమిషన్ అంట, బహిరంగంగా చెప్పాడంట కాన్పూర్ బీజేపీ ఎమ్మెల్యే. పర్లేదు, ఆ పార్టీ కదా, ఆ పార్టీ వాళ్ళు ఏం చెప్పినా చెల్లుద్ది. బయట నుంచి ఆ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళే వాషింగ్ మిషన్లో వెళ్ళినట్టు ప్యూర్ అయిపోయి బయటకు వచ్చేస్తారు. అందులోకి ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఇంకా ప్యూర్గానే ఉంటారుగా. కర్ణాటకలో మళ్ళీ కులగణన. 1.75 లక్షల మంది టీచర్లతో సర్వే. దసరా సెలవుల్లో నిర్వహణ. పాత సర్వే 10 ఏళ్ల నాటిది, అందుకే మళ్ళీ గణన. సీఎం సిద్ధరామయ్య. దివ్యాంగులకు జనరల్ కోటా వర్తింపును పరిశీలించండి, కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన. సో ఇవ్వండి 3 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. సో ఆల్మోస్ట్ ఆంధ్రప్రభ నేను ముందే చదివాను, అన్నీ కూడా ఇవే ఇచ్చారు. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. పేరు పేరున చెప్తున్నాను, మీ అందరూ కూడా లైక్ చేయండి. మన న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోలు చూస్తున్న వాళ్ళే మనకి మొదటి నుంచి ఉన్న సబ్స్క్రైబర్స్ అని నేను నమ్ముతాను. ఎందుకంటే మన ఛానల్ స్టార్టింగ్ ఫస్ట్ వీడియో న్యూస్ పేపర్ అనాలిసిస్ నుంచే మనం మొదలుపెట్టాము మన ప్రయాణం.
సో ఈ ఛానల్ సక్సెస్ అవ్వడం, ఆ తర్వాత ఏపీ 175 పెట్టడం, ఆ తర్వాత మూడో ఛానల్ పెట్టడం, ఇప్పుడు మూడింటిని కూడా మనం రన్ చేస్తున్నాం. ఇప్పుడు మన ఛానల్ని మీకు విషయం చెప్పొచ్చో లేదో, మన ఛానల్ని నా పేరు అడ్డం పెట్టుకోండి. యాక్చువల్లీ యూట్యూబ్లో వ్యూస్ కావాల్సిన వాళ్ళు సంచలనాలు, సెన్సేషన్ హెడ్డింగ్లు పెడతారు కదా, క్లిక్ బైట్స్ కోసం పనికిమాలిన హెడ్డింగ్లు పెడతారు కదా. ఏదో జగన్మోహన్ రెడ్డి గారిదో, పవన్ కళ్యాణ్ గారిదో, చంద్రబాబు గారిదో, లోకేష్ గారి మీద పేరు మీద వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలతో సెన్సేషనల్ హెడ్డింగ్లు పెడతారు. నా పేరు మీద, నా పేరు నా ఫోటోతో సెన్సేషనల్ హెడ్డింగ్లు పెట్టి వ్యూస్ సంపాదిస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అసలు అది చూసి నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. అంటే నమ్మశక్యంగా నాకంటే వైఎస్ జగన్, గుండుసుది శ్రీనివాస్కు వైఎస్ జగన్ మాస్ వార్నింగ్ ప్రెస్ మీట్లో అని చెప్పి ఒకడెవడో హెడ్డింగ్ పెట్టి వీడియో చేశాడు. అందులో ఎక్కడ నా ప్రస్తావన లేదు, నా పేరు లేదు, కానీ హెడ్డింగ్లో మాత్రం జగన్ నాకు వార్నింగ్ ఇచ్చినట్టు పెట్టాడు. అంటే వాడికి రుచిమరిగాడు. నా పేరు పెట్టి, అంతకుముందు నా పేరు పెట్టి వీడియో చేశాడులే, వ్యూస్ బాగా వచ్చాయి అందుకని దాన్ని రుచిమరిగాడు. ఇక మళ్ళీ ఆడే ఒక జర్నలిస్ట్ ఎవరో మిస్ అయ్యారంట, దానికి నేనే కారణమని హెడ్డింగ్ పెట్టాడు. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నా పేరు నా ఫోటో పెడితే వ్యూస్ వాళ్ళకి వస్తున్నాయి. అలాగే ఈ మధ్య ఒక కుర్రాడు మొదలుపెట్టాడు ఛానల్, వైసీపీ ఫేవర్, పర్లేదు అటువంటి వాళ్ళు ఏదో మరీ సోషల్ మీడియాలో పిచ్చి పోస్టులు, అబ్యూజ్ లాంగ్వేజ్ లేదా గంజాయి బ్యాచ్ అలా కాకుండా యూట్యూబ్లో వీడియోలు చేసుకొని బతికితే మంచిదే. అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. ఆ కుర్రాడు ఫస్ట్ వీడియో నా మీదే చేశాడు, వ్యూస్ వచ్చాయి, 30,000 వ్యూస్ వచ్చాయి. ఫస్ట్ వీడియో 30,000 రావడంతో సంబరం చేసుకున్నాడు. ఓ 4 రోజులు వేరే కంటెంట్ చేశాడు, వ్యూస్ రాలా, 1000 వ్యూస్ కూడా రాలా. దాంతో మళ్ళీ నా మీద ఇంకో వీడియో చేశాడు, మళ్ళీ వ్యూస్ వచ్చాయి. సో అలా చాలామంది ఇటువంటి వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు, కేవలం నా ఫోటో నా పేరు వాడుతున్న వాళ్ళు. అతిశయోక్తి కాదు, 10 మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళని నేను చూపించాను అనుకో, వాళ్ళని ఏదో నేను ఎంకరేజ్ చేసినట్టు, ప్రమోట్ చేసినట్టు ఉంటుందని నేను చూపించట్లా. సో ఇటువంటి వాళ్ళు ఉంటారు. అంత నేమ్ అండ్ ఫేమ్ రావడానికి మీరే కారణం అండి. నిజంగా మీరే. నన్ను తిట్టిన వాళ్ళైనా సరే, నన్ను పొగిడిన వాళ్ళైనా సరే, నన్ను ఏం చేసే వాళ్ళైనా సరే, న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో చూస్తున్న వాళ్ళే ఇంపార్టెంట్. సో రెగ్యులర్గా చూడండి. మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.